ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ప్రాంగణంలో ఉన్నాం. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి కృష్ణా జిల్లా వాసులకు అండగా మేము ఉన్నామంటూ ముందుకు వచ్చారు స్వాభిమాన్ ఫౌండేషన్ ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్ సంస్థ. ఏదైతే ప్రస్తుతం మనతో పాటుగా ట్రిపుల్ సంస్థల అధినేత ఓపీ గోయింకా ఉన్నారు. వారితో ఈ విషయాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ టు డూ దిస్ సర్వీస్, సార్? The very purpose of this service is to offer our consideration to the humanity. Particularly, this is going to emanate the feeling of brotherhood among the people. And if we are not going to do it, then who are going to do it? It is a time when every person should come forward, and particularly the industry and the trade community should come forward and try to help the people who are suffering due to heavy rain, and which I always consider as a fury of nature. You see, we have been doing lot of services. For example, I would tell you that we are already having through the Swamiman Trust, we are having a children home, wherein we are keeping the people, I won't say orphan, they are all our children, they are being kept with us, they are being given the best of the education, best of the food, and we want that they should become the future good citizen. I know very well some of the students which have passed out have got into the medical college, some of them are getting the engineering college. We want, this is one of the projects which I want to make the people to feel that they are also wanted element of the society. This is the one project. Another important project which we are having and we are going to conduct in the future also is the bypass operations for the people who are suffering, children who are suffering with the heart disease. Already I think we have already conducted about 18 bypass surgery were taken place. And now again on 15th or 16th, we are going to have the doctors are going to come from Star Hospital, Hyderabad, and they are going to select the children who are suffering with the heart disease. Already we got a big list of the people, and whatever doctor says, if they are finding that more number of people for the bypass, we will see that the bypass activity are taken up. After all, this is the human service which we have to do, and it is a small gesture from our side and all those things. థ్యాంక్ యూ సార్. మనతో మాట్లాడేందుకు ట్రిపుల్ జనరల్ మేనేజర్ జున్నూరి జనార్దన్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ప్రధానంగా వరద బాధితులకు ఏ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? సో మీ అందరికీ తెలుసు, రీసెంట్ వాయుగుండం వల్ల ఓవరాల్గా మన ఏపీ అంతా తడిసి బుద్దయింది. ప్రత్యేకంగా విజయవాడ పట్టణం అంతా ప్రజలు అందరూ కూడా ఇవాళ కరెంట్ లేక, తాగడానికి నీళ్ళు లేక, అలాగే తినడానికి కనీస ఒక టిఫిన్ కానీ ఒక ఫుడ్ కానీ లేకుండా సఫర్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేము కూడా ముందుకొచ్చి, మా 3F మేనేజ్మెంట్ కూడా ముందుకొచ్చి ఎందుకు సాయం చేయకూడదనే ఉద్దేశంతో, ఇది కాకపోతే ఇంకెప్పుడు చేస్తామనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మన 3F మేనేజ్మెంట్ మా సుశీల్ గోయింకా గారు కానీ, ఓపీ గోయింకా గారు కానీ, అదే సీమా మేడం కానీ, వీళ్ళందరూ ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ఇవాళ 5,000 ప్యాకెట్స్లు ఎక్కడైతే మన ఫుడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా వెహికల్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇవే కాదు, ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనం పబ్లిక్ ఉపయోగపడ్డాము. ఈరోజు కూడా మరి ఇంతకంటే మన దయైన స్థితి ఉండదు కాబట్టి ఈరోజు 5,000 ప్యాకెట్స్ పట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రెజెన్స్లో మా వెహికల్తో పాటు ఇవాళ పంపించడం జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం లంచ్ కార్యక్రమం అక్కడ జరిపిస్తున్నాము. ఇదే కాదు, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక మీద కూడా డెఫినెట్గా సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మా ఇండస్ట్రీ బిజినెసే కాదు, బిజినెస్తో పాటు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ఈ 15 కూడా మా హార్ట్ పేషెంట్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దయచేసి మీ ద్వారా మేము అందరికీ తెలియజేసింది ఏంటంటే, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. హైదరాబాద్ నుంచి స్పెషలైజ్డ్ డాక్టర్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ చేసి దానికి తగినట్టు ఎటువంటి ఫీజు కానీ, ఎటువంటి ట్రాన్స్పోర్టైజేషన్ కానీ అది కూడా మా 3F స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా మేమే కంపెనీ వాళ్ళే భరించి డెఫినెట్గా మరికొన్ని కార్యక్రమాలు ఇక మీద చేస్తామని తెలుసుకుంటూ, ఇవాళ ఎవరైతే వరదల్లో చిక్కున్నారో వీళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే ట్రిపుల్ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ప్రస్తుతం వరద బాధితులకు అండగా మేము సైతం అంటూ ముందుకు రావడంతో పాటుగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం.
అదేవిధంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు సంస్థల అధినేత ఓపీ గోయింగా కావచ్చు, అదేవిధంగా జనరల్ మేనేజర్ జనార్దన్ కావచ్చు. ఏదైతే వరద బాధితులకు అండగా ఉంటున్నటువంటి త్రిబుల్ స్వాభిమాన్ ఫౌండేషన్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అలీతో రంగ సురేష్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, పెంటపాడు, పత్తిపాడు నుంచి.